మెచ్యూరిటీ జీరో ఉన్న ఏజ్లో మనం చేసే పనులు ఇప్పుడు తలుచుకుంటే దండం పెట్టాలి అనిపిస్తుంది. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా పోర్షన్లో చిన్నత్త వాళ్ళు, పక్క పోర్షన్లో బాబాయ్ వాళ్ళు ఉంటారనమాట. ఒకరోజు మా అత్తయ్య మావయ్య కూర్చొని మా బాబాయ్ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నాకు మెచ్యూరిటీ స్టాండర్డ్, ఎవరైనా ఐస్ క్రీమ్ కొనిస్తే వాళ్ళు మంచివాళ్ళు అంతే. సో అలా అయితే మా బాబాయ్ చాలా మంచోడు. ఏం చేసా, డైరెక్ట్గా బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, నువ్వేం కొనివ్వద్దు, వాళ్ళు మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు అని ఫేస్ డల్గా పెట్టి చెప్పా. మా బాబాయ్ సింపుల్గా నవ్వి వెళ్ళిపోయాడు. అప్పుడు బాబాయ్ ఎందుకు నవ్వాడో ఈ అడల్ట్ ఏజ్కి వస్తేనే కానీ తెలియలేదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా ఎగ్జాక్ట్గా అదే. ఒకరి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి ఫార్మల్గా నవ్వుతూ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఆక్వర్డ్గా ఉన్న రియాలిటీ హిట్స్ హార్డ్. రిలేటివ్స్ని మేనేజ్ చేయడం ఈజ్ ఎ బిగ్ ఆర్ట్.